గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈ సినిమా జ్యోతిలక్ష్మి నాకు బాగా ఇష్టమైన కథ. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుని అలా ఇలా పెండింగ్లో పడిపోతున్న కథ ఇది. ఈ స్టోరీ నేను చార్మి గారితో చేయాలని ఎప్పుడో అనుకున్నాను. 6 years బ్యాక్ ఆమెకి కథ చెప్పాను. అప్పటి నుంచి అది అవ్వలేదు ఇప్పుడు అయింది. అండ్ సినిమా కంప్లీట్ అయిపోయింది. గోవాలో హైదరాబాద్లో షూటింగ్ చేసాం. సో గెటింగ్ రెడీ ఫర్ ద రిలీజ్. అండ్ చార్మి కొట్టేసింది సినిమాలో. చార్మితోనే ఎందుకు చేస్తాను అనుకోవడానికి మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బాగా చేయడం కదా, అమ్మ మీద రెస్పెక్ట్ వచ్చి ఇచ్చింది సినిమా ఇది. అలాగే కళ్యాణ్తో ఫస్ట్ టైం కలిసి వర్క్ చేస్తున్నాను. వండర్ఫుల్ పర్సన్. ఇంకో సినిమా కూడా ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమాలో సత్యాని కుర్రోడి హీరో, కొత్త హీరో. అండ్ ఇంకా భద్రం అని, శాండీ అని చాలామంది యాక్టర్లు ఈ సినిమాలో అందరూ ఆడిషన్ చేసి తీసుకున్న వాళ్ళే. మనోడు ఏదో ఫేస్బుక్లో డైలాగ్ పెట్టితే అలా వచ్చాడు. వండర్ఫుల్ యాక్టర్. సో అండ్ సునీల్ కశ్యప్ మ్యూజిక్, ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. అండ్ విందా సేమ్ టీంతో మళ్ళీ ఇంకో సినిమా కూడా చేస్తున్నాను. అంటే టీం అంతా నచ్చేసి నాకు వాళ్ళు వదలబుద్ధి కావట్లేదు నాకు. అండ్ ఇవాళ ఈ పోస్టర్ రిలీజ్ చేసాం. ఐ థింక్ మీకు నచ్చి ఉండొచ్చు. ఎలా ఉంది సార్? మా తమ్ముడు భాస్కర్ భట్ల సింగిల్ కార్డ్ అన్ని పాటలు రాసి అవతలు పడేసాడు, ఎరగదీశాడు. అండ్ జూన్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. డేట్ ఇంకా కళ్యాణ్ గారు ఫైనలైజ్ చేయాలి ఎప్పుడు ఏంటి అనేది. 40 years బ్యాక్ రాసిన నవల అది. సో ఆ కథ నచ్చి నేను ఒక 20 ఏళ్ల క్రితం ఒకసారి వెళ్ళి ఆయన అడిగా. మిసెస్ పరాంగ్స్ 20 ఏళ్ల క్రితం వెళ్ళి ఆయన్ని అడిగా. అప్పుడు నేను డైరెక్టర్ కాదు. సో సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, నేను ఎప్పుడైనా డైరెక్టర్ అయితే ఈ కథ తీయాలని ఉంది. నా దగ్గర డబ్బులు కూడా లేవు, మీకు అడ్వాన్స్ అది ఇచ్చుకోలేను. సో ఆ కథ నా కోసం అట్టి పెడతారంటే అలాగే లేని చెప్పాను. చెప్పాడు నాకు ఆయన. అప్పటికి ఇంకో 15 ఏళ్ళ ముందు ఎవరో 100 రూపాయలు ఇచ్చారు నాకు ఈ కథ కోసం. మరి వాళ్ళు వచ్చి అడిగితే అని అన్నాడు. అంటే ఆయన ఎవరు సార్ 100 రూపాయలు ఇచ్చింది అంటే, ఆయన చచ్చిపోయాడని చెప్పారు. ఆయన చచ్చిపోయాడు కదండి అంటే, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అడుగుతారేమో అనేవాడైనా. సార్ కుటుంబ సభ్యులు 15 ఏళ్ళు అయిపోయింది, సరే వస్తే వాళ్ళకి సినిమాలు ఇంట్రెస్ట్ ఉండాలి, సినిమాలు తీయాలి కదండి. సరే అంటే ఓకే మరి అది ఒక్కటే ప్రాబ్లము అన్నాడు. మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత నేను డైరెక్టర్ అయ్యా. మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గరికి నాకు ఆ కథ ఇవ్వండి సార్ అది ఇదంటే, ఇస్తాను అని నాకు ఇంతకుముందు అది కానీ క్లియర్ అయితే నాకు 50,000 ఇమ్మని అడిగారు ఆయన. సరే అని మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వెళ్తే నా దగ్గర ఒకళ్ళ దగ్గర 100 రూపాయలు తీసుకున్నాను అంటే మళ్ళీ ఆయన, సార్ ఎప్పుడో 100 రూపాయల గురించి ఇప్పుడు 10-20 ఏళ్ళు దాటిపోయింది అని నేను. అప్పుడు ఆయన 50,000 అడిగితే, అప్పుడు నేను డైరెక్టర్ కొద్దిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి 2 లక్షలు చెక్ రాసిచ్చాను. రాసిస్తే ఓకే తీసుకున్నాడు. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఆయన ఎందుకో సరదా కలుద్దాం అనిపించి ఆఫీస్కి పిలిచి, ఎలా ఉన్నారు గురుగారు, బాగున్నారా, అది ఎప్పుడో చేద్దాం అనుకున్నాం కదా, అది ఎప్పుడో చేస్తానంటే ఈ 2 లక్షల చెక్ మళ్ళీ నాకు ఇచ్చాడు ఆయన. అదేంటి మీరు సబ్మిట్ చేసుకోలేదా అని అడిగా. అంటే లేదు ఒకళ్ళు 100 రూపాయలు ఇచ్చారు 25 ఏళ్ళు కదా అంటే ఇంత మంచితనం ఏంటండి బాబు, ఎవడో ఆడి చచ్చిపోయి 20 ఏళ్ళు అయింది అని మళ్ళీ ఇంకో చెక్ రాసిస్తే కానీ ఆయన అసలు అంత మంచి మనిషి. సో ఆయన 19 ఏళ్ల వయసులో రాసిన కథ ఇది, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. సో అంటే చిన్నప్పుడు రాసిన కథ అది, 40 ఏళ్ళు పైన ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు ఉన్న ట్రెండ్ వరకు కొద్దిగా మార్చి, సో నేను ఏంటంటే ఈ సినిమా ఈ కథ నాకు అంత ఇష్టం. 20 ఏళ్ల నుంచి అది అటు తిరుగుతుంది నా చుట్టూ. సో ఫైనల్గా సినిమా తీసి
ఆ సరదా ముచ్చట తీసేసుకున్నాను నేను. సో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫ్రమ్ మెనీ ఇయర్స్ పూరి గారికి ఐ ఏట్ హిస్ హెడ్ జ్యోతిలక్ష్మి ఎప్పుడు అని. సో ఫైనలీ స్క్రిప్ట్ వర్క్, షూటింగ్ అంతా ఒక ఐ బ్లింక్ చేసే లోపల అయిపోయింది. అండ్ టుడే వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ ద ఫస్ట్ లుక్ లాంచ్. ఇట్ హెస్ బీన్ అ డ్రీమ్ జర్నీ ఫర్ జ్యోతిలక్ష్మి. అండ్ పూరి గారు ఈజ్ నోన్ ఫర్ హిస్ స్పీడ్. ఆయన స్పీడ్ తగ్గట్టు దిస్ హోల్ టీమ్ అందుకన్నా ఎక్కువ పనిచేశారు. సో ఐ రియలీ థ్యాంక్ పూరి గారు అండ్ దిస్ ఫెంటాస్టిక్ టీమ్. This is the best team I've ever worked in last many years. Each and every one, they are fast, very passionate and fantastically focused. So I really thank the whole team. And Kalyan garu aithe every time he would say, "Amma, idi nee cinema amma, neekem kavali cheyi amma," ani. So I've never met a person like Kalyan garu who's given so much liberty in all the ways. So thanks each and every one. And Jyotilakshmi చూసినప్పుడు my performance in the film, not the character but the behavior of Jyotilakshmi, it's very near to the real Chami. సో యాక్చువల్లీ నిజం చెప్పాలంటే జ్యోతిలక్ష్మి షూటింగ్ చేసినప్పుడు నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదు. ఐ జస్ట్ బిహేవ్డ్ మై సెల్ఫ్. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు లేదా మ్యాడ్ డాన్సింగ్ ఉన్నప్పుడు ఆర్ రొమాన్స్ ఉన్నప్పుడు ఆర్ ఎనీథింగ్ దట్ ఐ హ్యావ్ డన్ ఇన్ జ్యోతిలక్ష్మి, ఐ హ్యావ్ జస్ట్ బిహేవ్డ్ ద వే ఐ యామ్ ఇన్ మై ఒరిజినల్ లైఫ్. సో టు get that liberty and freedom out in front of the camera, which never happened before, which happened only in Jyotilakshmi, the biggest reason is because of Puri Garu. He gave so much trust in me as an artist. Nu chestavra, nu chey, that's it. He would always let me be and let me behave myself. So I really thank him for giving me so much freedom. And Vinda, yes, if in movie you all say Chami is looking beautiful, the biggest credit should go to Vinda. He's worked very well, from colors to my close-ups to everything. And Sunil, I can't stop listening to Sunil's songs. Not only Jyotilakshmi, Mantra 2 kuda ayana oka song icharu. So I think Sunil will become one of the most busiest music directors very soon. So I thank him. And yes, the most shy co-artist Satya, amazing human being and fantastic actor. And I have a lot of scenes in the film where I had to be at most comfort. So thanks to Satya, he let me be very comfortable while acting. And Sandy and Badram aithe Badram face raagane meer andaru navutaru, adi guarantee. And Bhaskar garu కొన్ని సాంగ్స్లో అయితే ఆయన రాసిన లిరిక్స్కి ఎన్నిసార్లు, how many ever times I hear those lyrics, I get goosebumps. So I really thank Bhaskar garu and our editor Shiva and our whole team, co-director, assistant directors, each and every one, our managers, each and every one who worked for Jyotilakshmi. Andru హ్యాపీగా జాలీగా మనసు పెట్టి పనిచేశారు. దిస్ ఇస్ ద బెస్ట్ టీమ్ ఎవర్. ఐ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. అందరికీ నమస్కారం. జ్యోతిలక్ష్మి సినిమా నేను ప్రొడ్యూసర్ అవటానికి ఇదే ప్లేస్, ఇప్పుడు కెమెరాలు ఎక్కడ పెట్టున్నారో అదే ప్లేస్లో మా అన్నయ్య దగ్గర గ్రాబింగ్ చేశాను. యాక్చువల్గా ఆయన ఆల్రెడీ సెట్స్కి వెళ్ళిపోదాం అని అన్నీ డిసైడ్ చేసి ఉండే టైంలో నేను చిన్నజీవర స్వామి గారిని కలిసి ఈరోజు చాలా వండర్ జరగదు దయా కళ్యాణ్ నీకు అని చెప్పారు ఆయన. సరే అలాగా వస్తుంటే మధ్యలో దారిలో నా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు.
నువ్వు ఆల్రెడీ పూరి గారితో సినిమా చేస్తున్నావు కదా, ముందు చేసే సినిమా కూడా చాలా బాగుంటుంది, ఇప్పటి నుంచే నీ జర్నీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అంటే, నేను ఇంతకుముందే వేరే ఏదో అనుకున్నారయ్యా, నేను అడగలేదు, ఇప్పుడు పోయి అడిగితే బాగుండదు, అయినా ట్రై చేస్తానని ఎక్కడికో వెళ్ళాల్సిన డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. ముందు నేను ఎంటర్ అయ్యాను, ఎక్కడి నుంచో బయట నుంచి వెనకొచ్చి కారు ఆగింది. ఇక్కడ దిగి నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను, నాకు నువ్వు అది చెయ్యాలి అన్నాను. ఏంటి అని అంటే, ఇలా జ్యోతిలక్ష్మి సినిమాకి నేను ప్రొడ్యూసర్ని అన్నా. నవ్వేసి దాన్ని పైకి వెళ్దాం రా అన్నారు. కానీ హాఫ్ అన్ అవర్లో నిజంగా నేను చార్మికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే తను సాక్రిఫైస్ చేసింది ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ అవడానికి. అన్న ఇమీడియట్గా దాదాపు 7 years బ్యాక్ మేము ఇద్దరం కలిసి సినిమా చేయాల్సింది, అది జ్యోతిలక్ష్మితో స్టార్ట్ అవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంటైర్ టీం ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఎలాగా అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేస్తారో అలా వర్క్ చేశారు. వాటన్నిటికీ మించి ఎడిట్ అయిన తర్వాత సినిమా చూసుకుంటే చాలా ఎక్కువ ఆనందం వేసింది. ఒక పెద్ద సక్సెస్ సినిమాకి వెరీ షార్ట్ పీరియడ్లో నేను ప్రొడ్యూస్ చేయగలిగాను. ఆయన 20 years డ్రీమ్ అయింది. నాది జెన్యూన్గా చెప్పాలంటే 6 monthsలో ఎంటర్ అయ్యి ఆ డ్రీమ్లో మేజర్ పార్ట్కి నేను అయిన దానికి ఆ అవకాశం ఇచ్చిన పూరి అన్నయ్యకి థ్యాంక్స్. అలాగే భాస్కర్ భట్ల, తన గురించి అసలు చెప్పాలి, దీంట్లో రాసిన సాంగ్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీ. వీటన్నిటికంటే మించి వెరీ బిగినింగ్ స్టేజ్ నుంచి బాగా ఫ్రెండ్స్గా ఉన్నాం. ఇంకా కొరవ టీం అంతా ఏంటంటే, మాకు ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీ ఈ సినిమా వల్ల జ్యోతిలక్ష్మి అనే సూపర్ హిట్ సినిమాలో మేమందరం ఎంటర్ అయ్యామని చెప్పుకునేదానికి మంచి అవకాశం ఉంది ఈ సినిమాకి. సత్య పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. నిజంగా కొన్ని సీన్లలో పాపం తనే కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయ్యాడని, ఎందుకనంటే అంత బాగా చేయాల్సిన సీన్స్ డైరెక్టర్ గారు చాలా బాగా చేయించారు, సాంగ్స్ అయితేమి. బట్ ఈ సినిమా మొత్తానికి నాకు మాత్రం ఒకే ఒక ఇది హైలైట్, అసలు చార్మీని ఇలాగా కూడా చూడొచ్చా అని ఆడియన్స్ షాక్ అవుతారు. సినిమా బయటకు వచ్చి ఫస్ట్ పూరి గారు సినిమా బాగా తీశారని మాట్లాడుకోవటం వెరీ కామన్. 100% బయటికి రావడంతోనే చార్మీన్ గురించి టాపిక్గా మాట్లాడుకుంటూ వెళ్తారు. యూత్ ఎంత ఇరగబడి ఈ సినిమాకి వస్తారో వారం తర్వాత ఫ్యామిలీస్ అంత బాగా వస్తారు ఈ సినిమాకి. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఎమోషనల్ రొమాన్స్ మిక్స్డ్ డ్రామా. జూన్లో సినిమా రిలీజ్ చేస్తాం. రేపు ఇమ్మీడియట్గా తొందరలో టీజర్ లాంచ్, ఆడియో లాంచ్. జూన్ 1st, 2nd వీక్లో సినిమా రిలీజ్ ఉంటుంది. ఎందుకనంటే తర్వాత ఇంకో సినిమా చేస్తూ వరుణ్ తేజ సినిమా డైరెక్టర్ గారితో నేను చేస్తుండి, దానికి ముందు ఇది పెద్ద హిట్ కొట్టబోతున్నాం. ఆ సినిమాకి ఇది చాలా బిగినింగ్ స్టెప్, మాత్రం చాలా పెద్ద స్టెప్ అవుద్ది. ఆయనతో నా జర్నీ కంటిన్యూ అయ్యి ఇంకా చాలా సినిమాలు తీయాలని చెప్పి అనుకుంటాం. అవి గ్యారంటీగా జరుగుతాయి. ఉత్తమ విలన్ అనే సినిమా నాకు ప్యాకేజ్ డీల్ ప్రొడ్యూసర్స్తో తప్పితే, లింగస్వామి హీరోస్ వాళ్ళు తప్పితే నేను ఓన్లీ ఇక్కడికి డిస్ట్రిబ్యూటర్ని ఆ సినిమాకి. అది మీ అందరికీ తెలుసు. నేను అందుకే చెప్పాను పోయిన దఫా ప్రెస్ మీట్లో కూడా, ఆ సినిమా కేవలం డబ్బులు ఇవ్వటం, డబ్బులు రాబట్టుకోవటానికి ప్రయత్నించేదానికి కళ్యాణం తప్పితే వేరే ఏం కాదు. ఆ 14 మందిలో నేను లేను, ఆ 14 మంది కూడా ఉండరు. నేను గంటాపదంగా చెప్తున్నాను, విత్-ఇన్ వీక్స్లో ఉండరు, అందరూ ఒకటేగా ఉంటారు. ఇట్ ఈజ్ మై ప్రామిస్. గ్యారంటీగా మాత్రం మనందరం ఒకటే అనేది మాత్రం నేను చేయగలను, చేస్తాను. పూరి సార్ అండ్ చార్మి గారు ఫస్ట్ టైం ఆడిషన్ ఇచ్చినప్పుడు చార్మి గారు తీసుకున్నారు. ఒకే ఒక ఆడిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 week తర్వాత సార్ పిలిచి ఇలా ప్లాన్ చేస్తున్నాం అని చెప్తే షాక్ అయ్యాం. బికాస్ అంత పెద్ద క్యారెక్టర్ ఒకే ఒక ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ చేయడం ప్రాబ్లీ ముందు ఎప్పుడు జరగలేదేమో. సో నేను, శాండీ, భద్రం, మేము అందరం కొత్త వాళ్ళం. ఎస్పెషలీ సార్
మమ్మల్ని సెలెక్ట్ చేయడం ఇంకా డ్రీమ్లానే ఉంది. సీరియస్గా చెప్పాలంటే అందరి ముందు కూర్చొని ఇప్పటికీ అది రియాలిటీ అనుకోవట్లేదు మేము. సో అందరూ ఎంకరేజ్ చేస్తారని, సినిమా చాలా వచ్చింది సీరియస్లీ. వన్స్ అగైన్ కళ్యాణ్ సార్, చార్మి గారికి, పూరి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. సినిమా మహిళల ఆత్మగౌరవానికి, మహిళల ఆత్మాభిమానానికి సంబంధించిన సినిమా ఇది. సినిమా తీయడానికి మంచి టేస్ట్ ఉండాలి, దమ్ము ఉండాలి. సో అలాంటి దమ్మున్న డైరెక్టర్ కాబట్టి పూరి గారు అద్భుతంగా తీశారు సినిమా. సో కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్ని అవకాశాలు మనమే తీసుకోవాలి. అలా నేను అవకాశం తీసుకున్న సినిమా ఇది. సో డెఫినెట్గా రాస్తాను ఈ సినిమా, కానీ రిక్వెస్ట్ చేసి రాస్తున్న సినిమా ఇది. చాలా మంచి సినిమా అవుతుంది. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రతిఘటన, ఒక మౌన పోరాటం లాంటి సినిమాల్లో ఎంతైతే వాయిస్ ఉంటుంది, మహిళల ఉమెన్ వాయిస్, సో అలాంటి సినిమా ఇది. డెఫినెట్గా పూరి గారు ఎంతవరకు చేసిన సినిమాల్లో ఇది ఒక కొత్త సినిమా అవుతుంది. సో ఎమోషన్స్ పండించడంలో కానీ, చార్మి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, సత్య వీళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. చాలా మంచి సినిమా అవుతుంది. సో ఇందులో మొత్తం పాటలు వేసే అవకాశం ఇచ్చినందుకు అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నా. ఇందులో సాంగ్స్ చూశాను, కొన్ని సీన్స్ చూశాను. డెఫినెట్గా చాలా కొత్త సినిమా అవుతుంది. ఇప్పుడు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు లేకపోతే ఇలాంటి వాటి మీద ఒక తిరుగుబాటులా ఉంటుంది. దాన్ని కూడా చాలా లైటర్ వేలో చెప్పుకుంటూ ఎంటర్టైన్మెంట్ తోటి, ఒక క్లాస్ పీకినట్టు కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ వేలో అందరూ చూసేలా తీసిన సినిమా ఇది. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది నమ్మకం ఉంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్, అన్నీ మంచి పాటలు. ఇందులో ముఖ్యంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి గారికి థ్యాంక్ యూ సార్ అని ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇది అది సరిపోదండి. ఎందుకంటే ఫస్ట్ టైం అందరికీ ఉంటుందండి, పెద్ద సినిమా వస్తే బాగుంటుంది అని నాకు వచ్చింది అంత మంచి అవకాశం. సో మ్యూజిషియన్గా ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశం రావాలి, పెద్దవాళ్ళతో డైరెక్షన్ దీంట్లో చేయాలి అని నాకు వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివ్ మీ సచ్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇందులో ప్రతి పాట, ప్రతి లైన్, ప్రతి ఇష్యూ ఒక పద్ధతిగా ఉంటుందండి, ఒక బ్యూటీ ఉంటుంది మూవీలో. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ అండ్ ద సాంగ్స్ ఈవెన్. థ్యాంక్స్ చార్మి గారు ఫర్ గివ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈవెన్. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దిస్ డే. రియలీ 10th నుంచి రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో టుడే ఇస్ చిన్న పండగలా ఉంది నాకు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ డే. నా పేరు 2014లో అదృష్టవంతుల జాబితా తెస్తే దాంట్లో నా పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సెప్టెంబర్ 18 నేను ఒక చిన్న వీడియో తీశాను. ఆ వీడియోని చూసి సార్ పిలిపించి నాతో మాట్లాడారు. ఆ రోజు నుంచి నాకు అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కాలేదు. అసలు ఒకే ఒక మాట చెప్పాను సార్కి, సార్ జీవితంలో మీతో మాట్లాడాలంటే థ్యాంక్ యూ తప్ప నాకు జీవితం ఇంకేం మాట్లాడడానికి లేదు. ఐ లవ్ యూ అని మీకు ఎన్నోసార్లు చెప్పాలని సార్, ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. మా ఆవిడ కన్నా ఎక్కువసార్లు నాకు ఐ లవ్ యూ చెప్పింది మా సార్కే. నాకు దేవుడు అనుగ్రహం నాకు తెలియదు, కానీ మా ఫాదర్ బర్త్డే 28 అదే రోజున మా గాడ్ ఫాదర్, మా దేవుడు కూడా అదే రోజు పుట్టారు. ఐమ్ రియల్లీ బ్లెస్డ్. సార్కి ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా తీయడానికి. లేట్ అయ్యిందని చెప్పారు, కానీ ఇది మా అందరూ అదృష్టం. లేట్ అవ్వడం వల్ల మేము కూడా సార్ దాంట్లో ఉన్నాం భాగస్వామిగా. ఈ సినిమాలో ఇప్పటివరకు మీరు చూసిన చార్మి గారితో ఒక రూపం అయితే దీంట్లో విశ్వరూపం చూస్తారు మీరు. అది 100కి 100% అది. ఎలాగో జగన్ గారి డ్రీమ్ నెరవేరింది, నా డ్రీమ్ని నెరవేర్చింది మాత్రం పూరి జగన్నాథ్ గారు. ఇద్దరు డ్రీమ్ ఈ సినిమా ద్వారా నెరవేరడం చాలా హ్యాపీగా ఉందండి. ఆయనతో కలిసి ఇప్పుడు పనిచేయటం ఇది నా 9th మూవీ అండి. కంటిన్యూషన్గా ఒక టెక్నీషియన్ నమ్మితే మూవీస్ ఇవ్వటం నిజంగా పూరి జగన్నాథ్ గారికి చెందింది. అలాగే ఈ మూవీలో చేసిన చార్మి గారు, ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే విజయశాంతి గారికి ఎలా పేరు వచ్చిందో అలా ఈ మూవీతో చార్మి గారికి నేమ్ వస్తుందండి. అలాగే సి కళ్యాణ్ గారు ప్రొడక్షన్ వాల్యూస్, మా టెక్నీషియన్స్ అందరూ, భాస్కర్ భట్ల గారు, సునీల్ కాశ్యప్, విందా అందరూ చాలా బాగా పనిచేశారండి. కొత్త హీరో సత్య చూస్తే పాత హీరో లాగానే అనిపిస్తాడు మీకు, చాలా బాగా చేశాడు. అందరూ పేరు పేరున
చేసిన భద్రం, శాండీ అందరూ చాలా బాగా చేశారండి. ఈ మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను ఈ సినిమాలో చేయడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇలాంటి టీం సార్తో వర్క్ చేయడం, ఈడియట్ సినిమా చూసినప్పుడు నేను ఒకసారి అనుకున్నానండి, బయట చూసి వచ్చిన తర్వాత కొంచెం మైండ్ బ్లాక్ అయింది నాకు. సార్తో వర్క్ చేయాలని అప్పుడు అనుకున్నాను. సార్ ఈసారి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన నాకు, భద్రానికి, సత్యాకి. పూరి గారు ఏ సినిమా తీసినా ఆయన స్టైల్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఆ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఆడియన్స్. అప్పుడు బద్రీ నుంచి లేటెస్ట్ టెంపర్ వరకు ప్రతి సినిమా ఆయన తనదైన ముద్రతో తీశారు. ఇప్పుడు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ జ్యోతిలక్ష్మి ఆయన ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమగా ఈ సినిమాని చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమా తీయాలి అని ఆయన ఎంతో ఇష్టంగా తీసుకున్న సినిమా. చార్మి పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ సినిమా 2015లో ఒక బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది.